ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో ప్రభు మనతో మాట్లాడాడు. ఏ విధంగా సమూయేలు జీవితంలో సౌలు ఏ విధంగా వచ్చాడు, సౌలు ఏ విధంగా దేవుడికి దగ్గరగా ఉన్నాడు అన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము ద్వారా కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు, నాకంటే ముందు నువ్వు గిలాదుకు వెళ్ళగా దహన బలులు సమాధాన బలులు అర్పించుటకే నేను నీ యొద్దకు దిగి వస్తున్నానని గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున 9వ వచనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అతడు సమూయేలు యొద్దకు వెళ్ళిపోయేగా తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమున ఆ సూచక్రియ కనబడెను. ఇప్పుడు దేవుడు కొన్ని సూచనలు చూపిస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా సమూయేలు సౌలుకు ఏ విధంగా చెప్తున్నాడో అన్నీ నేర్చుకుంటున్నాడు. ప్రతిదీ దేవుని యొక్క మొట్టమొదటిగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే సౌలు చాలా వేదనకరంగా ఉన్నాడు. అనేక గాడిదలు తప్పిపోయినాయని, గర్భాడం తప్పిపోయిందని అనేక చోట్ల వెతికి వెళ్తూ ఉంటే తన పనివారు అక్కడున్న కన్యకులు దేవుని మార్గాన్ని చూపినప్పుడు ఆ దేవుని మార్గంలో ఉండి సేవకుడు ఏ విధంగా చెప్తున్నాడు అదే ప్రకారంగా చేస్తున్నాడు. సేవకుడు ఎలాగ చెప్తున్నాడో అదే ప్రకారంగా చేస్తున్నాడు. చేస్తూ ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్పాడు? నీకు నూతన మనసు ఇవ్వబోతున్నాడు దేవుడు. నువ్వు 7 దినాలు, ఎన్ని దినాలు? 7 దినాలు ఆ యొక్క కొండపైన ఉండి నువ్వు ప్రార్థన చేయాలి, దహన బలులు ఇవ్వాలి, సమాధాన బలులు ఇవ్వాలి. ఇలా నేను వచ్చేంత వరకు నువ్వు అచ్చటనే ఉండాలని సేవకుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక విశ్వాసకి ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ యొక్క విశ్వాసం ఏం చేస్తున్నాడంటే 7 దినాలు దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన ఏ విధంగా చేయాలన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడి మాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 9వ వచనం వచ్చేసరికి, అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోగా తిరగగా దేవుడు అతని కొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమున సూచక్రియలు కనబడెను. ఎప్పుడు కనబడ్డాయి? ఆ దినమున సూచక్రియలు కనబడ్డాయి అంటారు. ఏ దినమున? ఎప్పుడైతే 7 దినాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటున్నాడో, 7 రోజులు దేవుడితో గడిపాడో అప్పుడు అతనికి నూతన మనసు వచ్చిందంట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు గత వారం, ప్రార్థనలో ఎక్కువగా గడపాలి. దేవుడితో ఎక్కువగా ఉంటే నీకు ఏమొస్తుందంటే దేవుని ఆత్మ బలముగా దిగి వస్తుంది. అప్పుడు నీకు నీ హృదయం రాతి హృదయమైనప్పుడు నిద్రపోతా లేచి నీ దేవుని నూతన హృదయాన్ని ఇస్తాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాటలు మాట్లాడుతున్నాడు కనుక మనం చక్కగా దేవుని మాటలు విందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాట మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని వాక్యం వింటున్న నీతో నాతో ఏమని చెప్తున్నాడంటే, నీకు నూతన మనసు రావాలి. నీకు నూతన మనసు వస్తే నీకు సూచక్రియలు కనిపిస్తాయి. నీకు సూచక్రియలు కనబడాలంటే అసలు సూచక్రియలు అన్న అర్థం ఏంటి? సూచక్రియలు అంటే అర్థం ఏంటి? చాలా మందికి తెలియదు. సూచక్రియలు అంటే ఆశ్చర్య కార్యాలు, మహత్మైన కార్యాలు దేవుడు చేశాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు 430 సంవత్సరాల బానిసత్వంలో విడిపించినప్పుడు ఆయన 10 సూచక్రియలు కనిపించాడు. సూచక్రియలు అంటే అద్భుతాలు అనుకుంటారు, కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే సూచక్రియలకు అర్థం ఏంటంటే కనులు తెరవబడటం. ఈ లోక గుడ్డితనము నీలో ఉంది. సాతాను నీ కన్నును మూసివేశాడు కనుక ఆ కన్నులు తెరవబడాలంటే నువ్వు దేవుడితో ఎక్కువ గడపాలి.
ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారంటే దేవుడితో ఎక్కువ గడపట్ల, లోకముతో ఎక్కువ గడుపుతున్నారు. దేవుడు 24 గంటలు ఇస్తే ఒక గంట కూడా దేవుడు కేటాయించట్ల. అందుకే నీ మనసు ఏమవుతుందంటే రాతి మనసు. నీ మనసు ఏమవుతుందంటే రాతిగా అయిపోతుంది, కనికరము లేని మనసు అయిపోయింది. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నూతన మనసు పొందుకోవాలంటే అక్కడ సమూయేలు అనే శ్రేష్టమైన సేవకుడు చెప్పాడు, నీవు వెళ్ళి ప్రార్థన చేయాలి. నీవు వెళ్ళి ప్రార్థన చేయాలి, నీవు దేవునికి మొరపెట్టాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. నువ్వు పరిశుద్ధుడిగా మారాలంటే ఈ 7 రోజులు నువ్వు దేవుని సన్నిధానంలో ఉండాలంటే ఖచ్చితంగా చేశాడన్నమాట సౌలు. అందుకే దేవుడి యొక్క నూతన మనసు ఇచ్చాడు. దేవుడితో ఎక్కువ గడిపే కొద్దీ నీలో ఏం ఏర్పడుతుందంటే నూతన మనసు ఏర్పడుతుంది, నూతన ఆలోచనలు మొదలవుతాయి. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో నువ్వు గడపాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ లోకము బహు భయంకరమైనదన్నమాట. ఈ లోకము ఎలా చేస్తుందంటే నీ మనసును చెడగొడటానికి అనేకమైన ఆత్మలు నీ మీదకు వెంటాడుతూ ఉంటాయి. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధ మార్గంలో నడవడానికి ముందుగా వెళ్తున్నప్పుడు ఏమి ఏర్పడినాయి? శోధనలు ఏర్పడినాయి. సాతాను వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడైనా దేవుడు లోబడ్డా? లోబడలా. మరి దేవుడు తండ్రే లోబడినప్పుడు కుమారులు ఎలా లోబడుతున్నారు అంటే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు కాబట్టి. దేవుడు లోబడలేదు, వాటికి దేవుని వాక్యము ద్వారానే సమాధానం చెప్పాడు. ఈ రాళ్లను రొట్టెగా చేసుకోమన్నప్పుడు ఆ రొట్టెలు మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని బదులిచ్చాడు. లోబడలా. కానీ నువ్వెందుకు లోబడుతున్నావు అంటే, అయ్యా నేను నా వల్ల కావట్లేదు, నేను సాతానుకు లోబడిపోతున్నాను, నేను జీవించిన జీవితాన్ని మళ్ళీ మర్చిపోయి నేను వేరొక జీవితంలోకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ పాపములోనికి వెళ్ళిపోతున్నాను అంటా ఉంటున్నావు. ఎందుకంటున్నావు అంటే నువ్వు లోబడాల్సింది ఈ తలంపులకు కాదు, నూతన తలంపులకు ఉండాలి. నూతన మనసు ఉంటే నీకు నూతన తలంపు వస్తుంది. నువ్వు దేవుడితో గడిపే కొద్దీ నీ మనసు మారిద్ది. నేను మారను, నా వల్ల కాదు, నేను చాలా దుర్మార్గుడిని అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దుర్మార్గుడివే కావచ్చు, నువ్వు దరిద్రుడివే కావచ్చు, నువ్వు ఎందుకు పనికిరాని వాడివే కావచ్చు, కానీ నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కుంటాను రా అంటున్నాడు. నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నా రా, నా వైపు తిరుగు అంటున్నాడు. ఈ రోజున చాలామంది ఏమవుతున్నారంటే ఇదే ఆలోచనలు కలిగి ఉంటున్నారు. మనస్సు ఏమైపోతుందంటే కఠినమైపోతుంది. ఎందుకు కఠినమైపోతుంది? భార్య భర్తను చంపాల్సిన అవసరం ఎందుకు కఠినమైపోయింది? ఈ రోజున భర్తలు భార్యలు చంపేసుకుంటున్నారు. నడి రోడ్డు మీద భయానకమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మనసు కఠినమైపోయింది, ప్రేమ లేదు. నీ కఠినమైన మనసుకి ఏముండదంటే ప్రేమ ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు, ద్వేషము తప్ప ఏది కనపడతలేదు ఈ రోజున. అందుకే ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నీకు నూతన మనసు కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుడితో గడపాలి, దేవుని ఆలోచన నీలో ఉండాలి. అప్పుడు నీ మనసు ఏమవుతుంది? నిర్మలముగా అవుతుంది, మనసు నూతనముగా ఆనందకరముగా అవుతుంది. అందుకే ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మరొక విషయాన్ని ఏమని చూపిస్తున్నాడంటే, ఆ తర్వాత నీకు సూచక్రియలు కనపడతాయి అన్నాడు. ఏమన్నాడు? ఆ తర్వాత నీకు మొట్టమొదటిగా అక్కడ 6వ వచనములో, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట, యెహోవా ఆత్మ నీ మీద బలముగా దిగివచ్చెను, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక ఈ సూచక్రియలు నీకు సంభవిస్తాయి అన్నాడు. సేవకుడు ఏం చెప్పాడంటే అదే విధంగా చెప్పాడు. కానీ ఇక్కడే ఈ 9వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడంటే, దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించాడు. అక్కడ చెప్పాడు సేవకుడు, ఇక్కడ విశ్వాసి పాటించాడు. ఇప్పుడు ఏం పొందుకున్నాడు? ఇప్పుడు నూతన మనసును పొందుకున్నాడు. ఇప్పుడు ఏం కనపడతాయి అన్నాడు? నీకు నూతన మనసు వచ్చినప్పుడు సూచక్రియలు కనబడతాయి అన్నాడు. ఈ రోజున నీకు సూచక్రియలు కనబడట్లేదంటే నీ కళ్ళు మూసుకుపోయింది.
సూచక్రియ అనగా నీ కనులు తెరవబడతాయి అన్నమాట. ఈ లోక గుడ్డితనము నీలో ఉండిపోయింది. ఆనాడు సొదొమ గొమొర్రా ప్రాంతానికి దేవదూతలు వెళ్ళినప్పుడు దేవదూతలనే పాడు చేయాలనే ఉద్దేశం కలిగి అక్కడున్న రాజులు కానీ అక్కడున్న ప్రజలే కానీ ఏం చేశారు, లోతు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కన్నులు ఏమైపోయినాయి. అప్పుడు లోతు అంటూ ఉంటాడు, నా భార్యలైనా ఏమైనా చేసుకో, నన్నేమైనా చేసుకో, కానీ నా అతిథుల్ని ఏమీ చేయొద్దన్నా. వాళ్ళు వినకపోయేసరికి దూత వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు ఏమైపోయినాయి, మూయబడిపోయినాయి, మూసుకుపోయినాయి, కళ్ళు కనపడలేదు. ఈరోజున చాలామంది ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. నీ కనులు మూసుకున్న కనులు తెరవబడటానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. సాతాను ఏం చేస్తున్నాడు, నిన్ను మూసేస్తున్నాడు, నీ కన్నులు మూసేస్తున్నాడు. దేవుడు కూడా అదే అన్న, నీ కళ్ళు తేటగా ఉంటే నీ హృదయము తేటగా ఉంటుంది అన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూస్తారు. దేవుని మనం చూడలేకపోతున్నాం అంటే మన కళ్ళు పరిశుద్ధతలో లేదు. మన కనులు పరిశుద్ధంగా ఉండట్లేదంటే కారణము నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు, సాతానుకు దగ్గరగా ఉన్నావు. అందుకే నువ్వు ఏమవుతున్నావంటే దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు, సూచక్రియలు కనబడవు. నువ్వు దేవుడితో నువ్వు గడిపే కొద్దే నీలో గొప్ప సూచనలు కనపడవు. కొంతమంది ఏమంటారంటే, నువ్వు పాపం చేసావు, యోబుని అలాగే అన్నారు, నువ్వు పాపం చేసావు అందుకే ఈ రోగం వచ్చింది, ఈ పాపం చేసావు అందుకే నీకు ఈ సమస్యలు వచ్చినాయి, అందుకే నీ పిల్లలు చనిపోయారు అని ఎగతాళి చేస్తున్న యోబు ఏమంటున్నాడు, ఏమంటలేదు, వాళ్ళని ఒక్క మాట కూడా అంటలేదు, దేవుని కూడా దూషించట్లేదు. ఒకే ఒక మాట అన్నాడు, నేను దిగంబరిగా వచ్చాను, నా దగ్గర ఏదీ లేదు, అన్ని దేవుడిచ్చిందే, ఆయనే తీసుకున్నాడు అని. ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ బిడ్డ, యోబు వలె మనం ఉండాలి. ఈరోజున గ్రుడ్డితనం కలగజేస్తున్నాడు సాతాను, ధనాపేక్షకు లోబర్చేస్తున్నాడు, శరీర ఈచ్ఛలకు లోబర్చేస్తున్నాడు. అందుకే ఇప్పుడే మనం ఎలర్ట్ అవ్వాలి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు నాతో ఎక్కువ గడిపితే నీ మనసు మారిద్ది, ఆత్మ బలము పెరుగుతుంది. ఈరోజు చాలామంది ఏమైపోతున్నారు, కొంతమంది ఏమంటున్నారంటే అతడు ఆ దినమున సూచక్రియలు కనబడి, సూచక్రియలు అంటే కళ్ళు తెరవబడటం. మరొకసారి వినండి, సూచక్రియలు అంటే కనులు తెరవబడటం. నీ కనులు తెరవాలని దేవుడు చూస్తున్నాడు. అందుకే పరిశ్రమలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఈ యుగ సమాప్తిలో వస్తున్నావు అన్నావు కదా, నువ్వు దైవ కుమారుడు అంటున్నావు కదా, మరి దేవుడు రాకడ దినములో దేవుడు రాజ్యం గురించి నువ్వు చెప్తున్నావు కదా, మరి ఆ సూచనలు చూపించమంటే అప్పుడు ఏమంటున్నాడు యేసుప్రభు వారు, మూర్ఖతరములారా, ఈనాడు మీరు సూచక్రియలు అడుగుచున్నారే, యోనాకు ఏ సూచక్రియ జరిగిందో అదే జరుగుతుందన్న. ఎందుకని ఆ మాట అన్నాడు? సూచక్రియలు చూపించమంటే ఏదో సూచక్రియ చూపించాలి, కానీ ఏమంటున్నాడు, మూర్ఖతరములారా అంటే వాళ్ళు వినని వారిని ఏమంటారు, మూర్ఖులు అంటారు. వాళ్ళు ఆటంకపరిచే వాళ్ళు దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఉంటే ఆటంకపరచడానికి యేసు ప్రభు వారిని వాక్యం అయిన తర్వాత అడగకుండా మధ్యలో వచ్చి ఆటంకపరుస్తున్నారు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సూచక్రియలు చూపించాలనుకున్నాడు కానీ చూపించలేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ కనులు మూసుకుపోయినాయి, వాళ్ళ యొక్క హృదయాలు రాతి హృదయాలు అయిపోయినాయి. అందుకే దేవుడు కానీ శిష్యులకి ఏం చేశాడు, దాని వివరణ చెప్పాడన్నమాట. దేవుడు రాకడ దినాల్లో ఈ విధంగా ఉండబోతుంది, ఈ సూచనలు కనిపిస్తా